ఎవరు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. అధికారంలో ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించిన వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. కూటమి పార్టీల లోకల్ టార్గెట్ చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసిన వారిని వదిలేది లేదని అధికార పక్షం హెచ్చరిస్తూ ఉంటే కేసులకు భయపడే ప్రసక్తి లేదని ప్రతిపక్షం సవాల్ చేస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అండర్ కరెంట్ పాలిటిక్స్ వేడెక్కిస్తున్నాయి. పాత కేసులను కూటమి ప్రభుత్వం తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అనుచిత వ్యాఖ్యల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళీలపై ఇప్పటికే వివిధ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మిగతా వారిని కూడా ఏదో ఒక సమయంలో విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు లోకల్ హిట్ లిస్ట్ ఒకటి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా టీడీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే వార్తలొస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలను కట్టడి చేయడం మెయిన్ టార్గెట్గా కనిపిస్తోంది. వైసీపీలో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలపైనే స్థిరపడ్డారు. మరికొందరికి విద్యా సంస్థలు, హాస్పిటళ్లు వగైరా ఉన్నాయి. దీంతో వారి వారి లావాదేవీలపై ఫోకస్ పెట్టడంతో పాటు గతంలో నమోదైన కేసుల ఫైళ్లను తవ్వి తీస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్, మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, పలువురు మాజీ ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలను టీడీపీ ప్రస్తావిస్తోంది. ఉత్తర నియోజకవర్గంలో హోరాహోరీగా పోరాడిన కేకే రాజు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చంద్రబాబును ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం, జనసేన అధ్యక్షుడి హోదాలో పవన్ పర్యటనకు వచ్చినప్పుడు నిరసన వ్యక్తం చేయడంలో కీలకంగా వ్యవహరించిన కేకే రాజు 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ దఫా విష్ణుకుమార్ రాజు కోలుకోలేని దెబ్బకొట్టారు. కొన్నాళ్లుగా కేకే రాజు పూర్తిగా వ్యాపారాలకు పరిమితమయ్యారు. ఆయన చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ పై కూటమి సర్కార్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు హయగ్రీవ భూముల వివాదం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణను, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావును వెంటాడుతోంది. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తుండగా కూటమి నేతలు అదే పనిగా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. పైగా ఇంకొన్ని భూముల లావాదేవీలను బయటకు తీసేందుకు కూటమి నాయకత్వం ఉత్సాహంగా ఉంది. ఈ వ్యవహారాల్లో చర్యలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. విస్సన్నపేట భూముల ఆరోపణలు నిరూపించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలిసింది. నిర్ధారణ అయితే ఎటువంటి చర్యలకైనా సిద్ధమేనని ఇప్పటికే మాజీ మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవన్నీ కబ్జాకు గురయ్యాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన ఆరోపించాయి. ఈ నేపథ్యంలో సిఐడికి ఫిర్యాదు చేశారు. గ్రామీణ సహకార విద్యుత్ సంస్థల్లో చీకటి వ్యవహారాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ ఉపకరణాల కొనుగోళ్ల నుంచి ఉద్యోగ నియామకాల వరకు అన్నింట్లోనూ అవినీతి జరిగినట్లు కూటమి పార్టీలు చెబుతున్నాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. కూటమి నుంచి వచ్చే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి.